Prosonic experience the finest UPVC windows and doors. 7799779088. తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో లోపల ఉన్నటువంటి నేలమాళిగలో ఒక ద్వారానికి నాగబంధం ఉంటుంది. అది ఎవరు టచ్ చేయలేరు ఎప్పటికీ అని చెప్పి ఇప్పటికీ అది ఓపెన్ చేయలేదు నిజానికి. అవును అంటే ఈ సందర్భంగా నేను పంచుకుంటున్నాను. ఖచ్చితంగా గత వారం రోజుల క్రితం నేను విమానంలో ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో మీరన్నట్టుగా ఇది అనంత పద్మనాభ స్వామి వారి సంస్థానానికి సంబంధించిన ట్రావెన్కోర్ సంస్థ. ఆ ట్రావెన్కోర్ సంస్థానానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి వారి ధర్మపత్ని ఇప్పుడు అదే ఆలయ ప్రాంగణంలో మీరు చెప్పినటువంటి దీన్ని ఏమంటారు, ఈ వ్యవస్థకు సంబంధించిన దాని పరకామణి అనవండి, లేకపోతే ఆ దివ్యమైనటువంటి ట్రెజర్, ఆ ట్రెజర్ కి అధికారినిగా ఉంటున్నారు. అదృష్టవశాత్తు ఆయన మొన్నను ఒకనొక సందర్భంలో నేను నేను చెన్నై వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆయన నన్ను కలిశారు. మేమిద్దరం పక్కపక్కనే కూర్చొని సంభాషించేటువంటి టైంలో వాళ్ళు చెప్పినటువంటి మాట కేవలం ఒక్క నేలమాళిగ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. మా ట్రావెన్కోర్ లో మాకున్నటువంటి సమాచారం మేరకు మా ధర్మపత్ని అక్కడ ఆ విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి సంబంధించినటువంటి అంటే ఇది దైవ సంబంధమైనటువంటి విషయం గురువు గారు, మీతో నేను ఎందుకో ఆ పద్మనాభుడి యొక్క అనుగ్రహం చేత మీతో చెప్పాలనిపిస్తోంది. మీరు ఊహించినటువంటి సంపద కేవలం కొంత సంపదను మాత్రమే మనం చూసాం. ఇప్పటికే అది చాలా అన్ని చోట్ల అంటే ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత సంపద లేదని అనుకుంటున్నారు. కానీ మీరు చెప్పినటువంటి నాగబంధం ఉన్నటువంటి విశేషవంతమైనటువంటి చోట చాలా అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి సంపద ఉందని, ఈ భారతదేశానికి సంబంధించినటువంటి ద్రవ్యోల్బణం అవనివ్వండి, భారతదేశానికి సంబంధించినటువంటి వార్షిక బడ్జెట్లు అవనివ్వండి, కొన్ని వందల సంవత్సరాలు తీక్షణమైనటువంటి ఇబ్బందులు, కరువు కాటకాలు భారతావనికి ఏర్పడ్డప్పటికీ కూడా భారతదేశాన్నే కాదు ప్రపంచ దేశాలని చాలా వాటిని ఆదుకోగలిగినటువంటి ఈనాటి భౌతికమైనటువంటి ధనం ఎంత కావాలో అంతకంటే కొన్ని రెట్లు ఎక్కువగా ఉందని ఆయన చెప్పినటువంటి మాటలు కూడా ఇది కేవలం బంగారం కాదు. ఆయన మాట్లాడినటువంటి మాటల్లో కాస్త మలయాళం, ఆంగ్లంలో ఎక్కువగా ఆయన సంబోధించడం జరిగింది. ఆయన చెప్పినటువంటి ప్రకారంగా రకరకాలైనటువంటి స్టోన్స్ ఉన్నాయి, వాటి పేర్లు కూడా ఎవరికీ తెలియవు, వాటి విలువను కూడా మనం వెలకట్టలేం. కోహినూర్ అనేటువంటి వజ్రం మన నుంచి తరలిపోయిందని మనం అనుకుంటున్నాం. అదొకటే ప్రపంచంలో ప్రసిద్ధిగాంచినటువంటిదిగా మనం అనుకుంటున్నాం. ఎందుకంటే అన్ని రెట్లు విశేషవంతమైనటువంటి అన్ని క్యారెట్ల విలువైనటువంటి వస్తువు ఇంకేది లేదనుకుంటాం. దాన్ని మించినటువంటి వస్తువులు చాలా వందల సంఖ్యలో వేల సంఖ్యలో ట్రావెన్కోర్ సంస్థానం అన్నటువంటిది ఆనాటి పద్మనాభ స్వామి వారి యొక్క నేలమాళిగలో ఉంచారు. అవి ఇప్పటికీ భద్రంగానే ఉన్నాయి. అక్కడ సాక్షాత్తు అనంత పద్మనాభుడి యొక్క విశేషవంతమైనటువంటి ద్వారపాలకులు, లేకపోతే ఆయన పయనించినటువంటి ఆదిశేషుడు ఆ సర్పబంధాన్ని వేసి దాన్ని కాపాడుతున్నాడు. బహుశా అక్కడ నాగమణి ఉండొచ్చు. ప్రసిద్ధిగాంచినటువంటి దైవ సంబంధమైనటువంటి సంపత్తి అక్కడ ఉండవచ్చును. కాబట్టి అలాంటి చోట నాగబంధాలు ఉపయోగిస్తారు. మీరన్నట్టు ఇలాంటి దైవికమైనటువంటి సంపద ఉన్నటువంటి చోట మాత్రమే నాగ సంబంధమైనటువంటి బంధాలు కూడా ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. రైట్ స్వామీజీ, చాలా విశేషాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. జై వీరబ్రహ్మజీ గోవింద బంపతి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.